అమరావతి రాజధాని బ్రహ్మాండంగా పనులు సాగిపోతున్నాయి. ఇబ్బంది లేకుండా ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. అది ఎలా అనిపిస్తుంది ఇక్కడే అమరావతి రావడం? మాకు చాలా చాలా బాగుంది. నిదానంగా డెవలప్ అయిపోద్ది. రేపు ఫ్యూచర్ పిల్లలకి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ పిల్లల కంటే కనీసం 10-20 ఏళ్ళు పట్టిద్ది అంటున్నారు. అంత దాకా మినిమం 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా స్పీడ్గా అవుతుంది. రోజు వెళ్తుంటాం, వారం వారం వెళ్తుంటాం. కిరాయిలు పడుతున్నాయి. డైలీ కిరాయిలు పడుతూనే ఉంటాయి. వారానికి ఒకసారి వెళ్తుంటాం. సరే, మరి మీరైతే చాలా బాగుంది అంటున్నారు. వైసీపీ వాళ్ళు చూసుకుంటే అది ఇంకా వాళ్ళకి తెలియదు ఏముంది. జనం ప్రజలు చెప్పాలి. వాళ్ళు అచ్చం చెప్తే ప్రజలందరూ చెప్పాలి. ఒకరి వైసీపీ అని ఒక టీడీపీ కాకుండా ప్రజలు చెప్పాలి. అది అంతే. వాళ్ళు చూసుకున్నట్టయితే ఇప్పుడు అనవసరంగా ఎక్కువ భూమిని తీసుకున్నారు అని అంటున్నారు. రేపు కావాలండి, దొరకదుగా. ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, వాళ్ళు తీసుకోబట్టే ఎయిర్పోర్ట్ ఎక్కువ. అప్పుడు కూడా అంతే అన్నారు, ఇంత ఎయిర్పోర్ట్ ఎందుకు అది అన్నారు. ఇప్పుడు మరి అది లేకపోతే, భూమి లేకపోతే రేపు నుంచి వస్తే ఇమ్మంటే ఎవరుగా డెవలప్ అయినా రైతులు ఇమ్మంటే ఎవరుగా మళ్ళీ అప్పుడు మళ్ళీ బతిలాడు. ఇప్పుడు అదే ముందు జాగ్రత్తగా తీసుకుంటే ఉపయోగపడుతుంది. అవన్నీ ఉత్తమ మాటలే, ఏమి లేదు. అవన్నీ కావాలని చూడండి, వెళ్ళి మీరు వెళ్ళి ఆ రోడ్లు కానీ అవన్నీ ఎలా చేస్తున్నారు పనులు ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. మేము చెప్పటం కదా, మేము వారం వారం వెళ్తుంటాం. మిగతా వాళ్ళు కూడా ప్రజలు కూడా వెళ్ళాలిగా. అది అందరూ వెళ్ళాలంటే ఇక్కడ దగ్గర వాళ్ళు వెళ్తాం. దూరం అనేవాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. అది